హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి ఎన్టీఆర్ నీల్ సినిమా సెలవు అయిపోయిందా, ఆగిపోయిందా, క్యాన్సిల్ అయిపోయిందా అని చెప్పి చాలా వరకు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటి అంటే, ప్రశాంత్ నీల్ ఎక్కువగా సీక్వెల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు తన ఫిలిమ్స్ చూసుకుంటే కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2, సలార్ చూసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2, ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ సినిమా కూడా డ్రాగన్ అని ఒక టైటిల్ అనమాట. సో డ్రాగన్ 1, డ్రాగన్ 2 అని చెప్పి 2 పార్ట్లు అనేసి అనుకుంటున్నాడు. ఇదే విషయం తారక్ గారే చెప్పారనమాట. సో ఇట్లాగ కథ ఎక్కువైపోతుంది, ఒక సినిమాలో చూపించలేము, 2 సినిమాలు చేయాల్సి ఉంటుంది, 2 పార్ట్స్లా చేయాల్సి ఉంటుంది అని. బట్ తారక్ అన్న ఏంటంటే కొంచెం భయపడ్డం అంటే, దేవరా సినిమా అప్పుడు మీకు గుర్తుందో లేదో చాలామంది 90% ఆఫ్ ద ఆడియన్స్ అయితే తారక్ అన్నని ట్రోల్ చేశారు. ఈ సినిమాకి క్లైమాక్స్ అసలు సరిగ్గా లేదు, అసలు ఈ సినిమాలో ఏముందని పార్ట్ 2కి వెళ్ళారు, దేవరా పార్ట్ 2 అవసరమా? సో ఆ రకంగా ఈవెన్ ఈ రోజుకి కూడా అదే ట్రోల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. సో అదే దృష్టిలో పెట్టుకొని ఎందుకో తారక్ అన్నకి ఇంట్రెస్ట్ పోయింది సీక్వెల్స్ మీద. సో వద్దు, మనం ఒక సినిమానే చేద్దాం, ఒక పాటలోనే అవగొట్టేద్దాం అని చెప్పి తారక్ అన్న చెప్పాడు. సో ఇట్లాగే వీళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ ఒక 3 వారాల పాటు షూటింగ్ అయితే హోల్డ్లో ఉండిపోయిందనమాట. సో ఈ 3 వారాలు చాలు కదా, బయటకు న్యూస్ వచ్చింది, చాలా వరకు స్ప్రెడ్ అయింది. సో చాలా రకాల ఇదేం జరిగిందనమాట. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారంట. సో ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. తారక్ గారే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు, ఓకే ఈ కథ ఎలా ఉంది, సో పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో ప్రశాంత్ నీల్ కాబట్టి ఓకే చెప్పాడు. ఇంకో డైరెక్టర్ అయితే మేబీ చెప్పకపోయిండేవాడేమో. ఓకే, హవెవర్ నెక్స్ట్ మనకి ఇంకో వారం 2 వారాల్లో మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సినిమాలో ఇంకో మైనస్ కూడా ఉంది గైస్, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. తారక్ అన్న లుక్స్ అయితే కంప్లీట్గా డ్రాప్ అయిపోయినాయి. సో మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు, మన కొన్ని ఈవెంట్స్లో కూడా బయటకు వచ్చాడు. ఆ ఈవెంట్స్లో అబ్జర్వ్ చేసిన సన్నంగా అయిపోయి, ఆ గెడ్డం ఎక్కువగా పెంచేసి, సో ఐస్ కూడా కొంచెం ఏదో తేడాగా అయిపోయి, అంటే ఒకప్పుడు తారక్ అన్న ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకోండి ఎలా ఉండేవాడు. అరవింద్ సమేత కానీ, టెంపర్ కానీ, నాన్న ప్రేమతో కానీ ఫెంటాస్టిక్ ఉండేది లుక్స్. మరి ఎందుకో తెలియదు, మాస్ 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 అని చెప్పి కంప్లీట్గా లుక్స్ అయితే డ్యామేజ్ చేస్తారు అంత డైరెక్టర్లు. సో ఇది రాజమౌళి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కొరటాల శివ అలానే చూపించాడు, ప్రశాంత్ నీల్ కూడా అలానే చూపిస్తున్నాడు. ఇంకా చెప్పలేం గైస్, సినిమా అవుట్పుట్, సినిమా తాలూకా కంప్లీట్గా ఓకే. ఒక టీజర్ వచ్చిన తర్వాత నమ్మడానికి మనకి ఏదైనా అనిపిస్తే ఆ రోజు నమ్మకం వస్తుంది నాకు. బట్ నాకైతే సినిమా మీద, తారక్ అన్న లుక్ మీద కంప్లీట్ డిసప్పాయింటెడ్గా ఉన్నాను నేనైతే. చూద్దాం, సినిమా మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ గైస్.